మీడియా మిత్రులకు ముఖ్యంగా ఈ మధ్యాహ్నం సమయంలో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, జైభీం తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా పెద్దలు ఇవాళ ఎస్సీఎల్ యాదగిరి అన్న, హయత్ హుస్సేన్ హబీబ్ భాయ్, ముజాహిద్ హాష్మి, శ్రీమతి ఫాతిమా సలీం, జావేద్ హాష్మి, కేజీ రమేష్, ఇట్లా పెద్దలంతా ఇంకా మిగతా పేర్లు ఎవరైనా చెప్పకపోతే క్షమించండి. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం ఫ్రంట్ ఏదైతే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుందో ప్రధానంగా ముస్లింలకు జరిగిన అన్యాయం గురించి. ముస్లింలకు జరిగిన అన్యాయం కొత్త కాదు. 1952లో 8 మంది ముస్లింలు ఎన్నికైతే 2023లో 7 ఎన్నికయ్యారు. వాళ్ళ పర్సెంటేజ్ ఇప్పుడు 13%. అంటే అప్పటి నుండి ఇప్పటివరకు పెరిగింది. అప్పటికి జనాభా పెరిగినప్పటికీ కూడా 7 ఎన్నికయ్యారు. అది కూడా ఎంఐఎం ద్వారా మాత్రమే. ఒక ముస్లిం పార్టీ ఉంది కాబట్టి, ఆ పార్టీ టికెట్లు ఇచ్చింది కాబట్టి వాళ్ళు గెలిచారు. అంతేగాని బీజేపీ కావచ్చు, బీజేపీ అయితే ఎట్లా ఇవ్వదు. బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ముస్లిం ద్రోహుల పార్టీగానే మిగిలాయి. ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఇవాళ ఎమ్మెల్సీ అనే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ అజారుద్దీన్కి ఇచ్చి ఇవ్వాలనుకొని, అంటే ఆయన వస్తే గెలిస్తే ఆయన మంత్రి చేయాలని పడుతుందని చెప్పేసి ఆయనకు టికెట్ ఇవ్వకుండా ద్రోహం చేసింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అట్లే కాకుండా 135,000 ఓట్లు ముస్లింలు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ చనిపోయిన వాళ్ళ భార్యకే ఇచ్చింది. అంటే అక్కడ ఖమ్మంలకే ఇచ్చుకున్నది. బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పొందాలనుకుంటున్నది అక్కడ. అలాగే బీజేపీ అయితే రెట్లకి ఇచ్చుకున్నది. ఇవాళ జూబ్లీహిల్స్లో పక్కా ముస్లిం గెలుస్తాడు, పక్కా ముస్లిం గెలుస్తాడు. కానీ ముస్లింలకు అక్కడ ఇవ్వలేదు. సరే, కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ముస్లింలకు 33 హామీలు ఇచ్చాయి. 33 హామీలలో ప్రధానమైన హామీలంతా కూడా ఏంటంటే వీళ్ళకు కబ్రస్థాన్లు ఏర్పాటు చేయడం కానీ, వక్ఫ్ బోర్డు ప్రాపర్టీని రక్షించడం కానీ, అలాగే ముస్లింలకు ఎమ్మెల్యే పదవులు ఇవ్వడం కానీ, మంత్రి పదవులు ఇవ్వడం కానీ, అలాగే వీళ్ళకు సంబంధించిన మన సోదరులకు సంబంధించి ఈ 33 హామీలు ఇచ్చినప్పటికీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ. అంటే ముస్లింలు 13% ఉన్నా కూడా వాళ్ళని అసలు లెక్క కూడా చేయట్లేదు. అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ మోసం చేస్తున్నారు వాళ్ళు. ఈ మోసం చేస్తున్న పార్టీలకు ముస్లింలు గుణపాఠం చెప్పాలంటే ముస్లింలు, దళితులు, క్రిస్టియన్స్ ఏకం కావాలి. ముందుగా వాళ్ళు ఏకమైతే దళితులు 18% జనాభా ఉన్నారు, ముస్లింలు 13% జనాభా ఉన్నారు, అలాగే ఎస్టీలు 10% జనాభా ఉన్నారు. అంటే 18, 10, 28, 13 ఎంత? 40 మంది, 40% దగ్గర 42%. అంటే మేము బీసీల కంటే ఏం తక్కువ కాదు. బీసీ 139 కులాలు, 42% అంటే 56% జనాభా వాళ్ళు బీసీ. అది ఎవరు? ముస్లింలు కలిపితేనే 56 వాళ్ళు. కానీ ఇవాళ ముస్లింలు, దళితులు, ఎస్టీలు మేము 42% పైగా ఉంటాం. బీసీసీలు కూడా వస్తాయి. ఇంకా ఇట్లా క్రైస్తవులు కలిపితే మేము 45%, 47% ఉంటాం. సో ఇవాళ వీళ్ళు కలవకుండా, వీళ్ళ మధ్యలో ఐక్యత రాకుండా హిందూ మతం పేరు మీద బీజేపీ చేస్తున్న డ్రామానే ఇవాళ బీఆర్ఎస్, కాంగ్రెస్ అనుసరిస్తున్నది. అంటే బీజేపీ ఎట్లయితే ముస్లిం వ్యతిరేక నిర్ణయం చేస్తుందో సెక్యులరిజం పేరు మీద కూడా ఇవాళ బీఆర్ఎస్, కాంగ్రెస్ అట్లనే మోసం చేస్తున్నాయి. అంటే హిందుత్వం పేరు మీద బీజేపీ, సెక్యులరిజం పేరు మీద బీఆర్ఎస్, కాంగ్రెస్ పూర్తిగా ముస్లిం వ్యతిరేక పార్టీలు. ఈ మూడింటిని కూడా రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిస్తాం. ఆర్పిఐ పార్టీగా చెప్తున్నాను, ఆర్పిఐ రాష్ట్ర పార్టీగా చెప్తున్నాను. రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ముస్లింలది, దళితులది మేయర్ పదవి రాసి పెట్టుకోండి. ఇవాళ నేను చెప్తున్నాను, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా చెప్తున్నాను.
ఇవాళ రేపు రానున్న రోజుల్లో ముస్లింలు, దళితులు, క్రైస్తవులు, ఎస్టీలు ఏకమవుతారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవి మాదే. ఈ దొంగ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు, ఈ అగ్రవర్ణ దోపిడీ పార్టీలు ఈ దళితులకు, ముస్లింలకు, ఈ ట్రైబల్స్, ఆదివాసీలకు ఏమి చేయి, ఏమి ఒడగబెట్టాయి. అవి చేస్తారని ఒక్క హామీ కూడా నెరవేర్చాయి. వాళ్ళు ఇచ్చిన 420 420 హామీలు కానీ, 6 గ్యారంటీలు కానీ, ముస్లింలకు ఇచ్చిన 33 ప్రత్యేకమైన హామీలు కానీ, దళితులకు ఇచ్చిన డిక్లరేషన్ కానీ, బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్ కానీ, మైనారిటీ డిక్లరేషన్ కానీ ఎక్కడ అమలు చేయలేదు. ఏ ఒక్క బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్ ఏ ఒక్క హామీ అమలు చేయని ద్రోహ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ జూబ్లీ హిల్స్ లో ముస్లింలను రానియకుండా అటు బీజేపీ ఎట్లా రానియదు, బీఆర్ఎస్ రానియదు, కాంగ్రెస్ రానియకుండా చేసింది. అంటే ఈ 3 పార్టీలు ముస్లిం, దళిత్, ఆదివాసీ వ్యతిరేక పార్టీలు. కాబట్టి రానున్న రోజుల్లో ఈ 3 పార్టీలకు బుద్ధి చెప్పడమే మా లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ 3 పార్టీలను మట్టి కల్పించడమే ఆర్పీఐ లక్ష్యం. ఎందుకంటే బీహార్లో మేము ఆల్రెడీ ఎంఐఎంతో ఏకమైన ఆర్పీఐ పార్టీ ఇవాళ బీహార్లో ఎంఐఎంతో కలిసి పోటీ చేస్తున్నాం. ఆజాద్ సమాజ్ పార్టీ బీహార్లో ఇవాళ పోటీ చేస్తుంది. అలాగే బీపీ మౌర్య బీసీ నాయకుడు, ఆయనతో కలిసి పోటీ చేస్తున్నాం అక్కడ బీహార్లో మేము మొత్తం 50 సీట్లకు పోటీ చేస్తున్నాం. మా గఠబంధన్ భారతీయ బహుజన్ అలయన్స్ పేరు మీద అక్కడ మేము 50 సీట్లకు పోటీ చేస్తున్నాం. అదే గఠబంధన్ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ కూడా పనిచేస్తుంది. అది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఫ్రంటే. కాకపోతే ఇది ఓన్లీ నాన్ పొలిటికల్ ఫ్రంట్ ఇది, బట్ అది పొలిటికల్ ఫ్రంట్. ఆ పొలిటికల్ ఫ్రంట్ రేపు రానున్న రోజుల్లో ఇక్కడ కూడా ఏర్పాటు అవుతుంది. ఖచ్చితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు రాజకీయ నిర్ణయం తీసుకుంటారు, రాజకీయ అధికారం వైపే వెళ్తారు, ఆ దిశగా అడుగులు వేస్తారు. రానున్న రోజుల్లో ఈ దొంగ పార్టీల యొక్క మొత్తం ఈ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అంతా ఒక్కటే. అది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ద్రోహ పార్టీలు. ఆ పార్టీలను మట్టి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తాం. మా హక్కులను మేము సాధించుకుంటాం. రానున్న ఎన్నికల్లో, రానున్న రోజుల్లో మేము మా మధ్యలో ఐక్య బంధాన్ని బలోపేతం చేసేసి ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం ఫ్రంట్ ఆ దిశగా అడుగులు వేసి ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నింటినీ నెరవేర్చే విధంగా అన్ని పార్టీలకు బుద్ధి చెప్పి ఖచ్చితంగా మా హక్కులను మేము సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్న సనావుల్లా ఖాన్ గారికి, అలాగే మిగతా అందరికీ కూడా పేరు పేరున జయభీములు. 1952లో 8 మంది ఉంటే ఇప్పుడు 2023లో 7 ఉన్నారు ముస్లిం ఎమ్మెల్యేలు. వాళ్ళు అంటే 226 మంది ముస్లిం ఎమ్మెల్యేలు కావాల్సి ఉండే 110 మంది అయ్యారు. అట్లాగే ఇవాళ బీసీలు ఎంతమంది కావాల్సి ఉండే అంటే ఇవాళ 9 అంటే జనాభా దామాంశ పద్ధతి ప్రకారంగా 900 మంది బీసీలు ఎమ్మెల్యేలు కావాల్సి ఉండే 52 నుండి ఇప్పటి వరకు వాళ్ళు అయింది కేవలము 279 మాత్రమే. అంటే 621 బీసీ ఎమ్మెల్యే సీట్లను కబ్జా చేసిండు ఈ రెడ్లు. అట్లాగే 116 ముస్లిం సీట్లను కబ్జా చేసిండు ఈ రెడ్లు, ఈ కమ్మలు, ఈ వెలమలు. వాళ్ళ జనాభా, రెడ్ల జనాభా 4% ఉంటే వాళ్ళకి రావాల్సింది 71 ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు ఇప్పటివరకు గెలిచింది 576 మంది. అంటే వాళ్ళ జనాభాకు అదనంగా 505 ఎమ్మెల్యేలు అదనంగా గెలిచారు రెడ్లు. కమ్మోళ్ళు వాళ్ళ జనాభా 0.7% ఉంటే 71% ఉంటే వాళ్ళు గెలవాల్సిన 12 సీట్లు ఇప్పటి వరకు, అంటే 52 నుండి 2023 వరకు. కానీ గెలిచినవి వాళ్ళు 73 మంది. అంటే వాళ్ళ జనాభా కంటే 61 మంది ఎక్కువ మంది గెలిచారు. వెలమలు 0.28% ఉంటే వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు పొందాల్సింది కేవలం 5 ఎమ్మెల్యేలే కావాలి వాళ్ళు. కానీ వాళ్ళు అయింది 149 మంది. అంటే 144 మంది ఎక్సెస్ అయ్యారు వాళ్ళు జనాభా కంటే. అంటే వాళ్ళ జనాభా కంటే వందల రెట్లు ఎక్కువ వాళ్ళు లబ్ధి పొందిండు. అంటే 710 మంది. వాళ్ళు గెలవాల్సింది 88 మంది అయితే వాళ్ళు గెలిచింది 710 మంది ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు. అంటే ఇవన్నీ ఎవరి సీట్లు?
అవి బీసీల 621 సీట్లు, ముస్లింల 116 సీట్లు. ఈ ఇద్దరి కలిపి 737 సీట్లను కబ్జా చేశారు ఈ రెడ్లు, వేలమ్మ, కమ్మ. అంటే ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం జరుగుతుంది రాజకీయంగా బీసీలకు ముస్లింలకు. అలా ఎస్సీస్లో కూడా జరుగుతుంది. కానీ కాకపోతే వాళ్ళకి జనాభా దామాష పేరు మీద కొన్ని ఇస్తున్నారు. ఇక పెరిగిన ప్రకారం ఇవ్వకపోయినా. కాబట్టి ఇంత దుర్మార్గమైన ద్రోహము, రాజకీయ అన్యాయము, సామాజిక అన్యాయము, ఆర్థిక దోపిడీ ఈ 3 కులాలు చేస్తున్నాయి. ఈ 3 కులాల ఆధిపత్యంలో ఇవాళ మొత్తం తెలంగాణ సర్వనాశనమైంది, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనమైంది. కాబట్టి రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం ఫ్రంట్ బలోపేతమై ఖచ్చితంగా ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఆ ఫ్రంట్ను పేర్కొంటున్నా. దయచేసి నేను ఈ ఉపాధ్యాయుల ధర్నా ఉంది, మా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ధర్నా, నేను అక్కడికి వెళ్ళాల్సింది. కాబట్టి దయచేసి వేదిక మీద పెద్దలు మీరు కూడా నన్ను మన్నించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.